అల్హమ్దులిల్లా వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా అమ్మా బాద్. అభిమాన సోదరులారా, మీకందరికీ నా ఇస్లామీయ అభివాదం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్. ఇప్పుడు మనం ఆర్థిక లావాదేవీల గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. మనుషుల ఆర్థిక మరియు వృత్తిపరమైన జీవనాన్ని సవ్యమైన న్యాయబద్ధమైన మార్గాన నెలకొల్పటానికి జీవితంలోని అన్ని రంగాలలో సమాజ ఐక్యత మరియు అభివృద్ధికి దోహదపడాలని ఇస్లాం ధర్మం కొన్ని నియమాలను, హద్దులను నిర్దేశించింది. భూమిలో విస్తరించి జీవనోపాధి కోసం కృషి చేయాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశించాడు. వ్యాపార లావాదేవీలు శ్రద్ధతో, శ్రమతో చేయాలని, మీ ఉపాధిని మీరే స్వహస్తాలతో సంపాదించాలని ఇస్లాం ధర్మం బోధిస్తుంది. ఇంకా పస్తులు ఎదురైనప్పుడు కూడా ముష్టెత్తుకోకూడదని, అల్లాహ్ ముందు మాత్రమే వెళ్ళబుచ్చుకోవాలని బోధిస్తుంది ఇస్లాం ధర్మం. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: నిత్యం ప్రజల దగ్గర అడుక్కుంటూ తిరిగేవాడి ముఖంపై ఒక్క మాంసపు తునకైనా లేని స్థితిలో అల్లాహ్ని కలుసుకుంటాడు. ఈ హదీస్ ముస్లిం గ్రంథంలో ఉంది. ఈ హదీసులో ముష్టెత్తుకోవటాన్ని చీత్కరించుకోవడం జరిగింది. దానికి ఫలితంగా ఇహపరాల్లోనూ ఘోర అవమానాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించడం జరిగింది. ఇంకా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఎవరికైనా పస్తులు ఎదురైనప్పుడు తన పస్తుల గురించి ప్రజల ముందు వెళ్ళబుచ్చుకుంటే అతని పస్తులు తీరవు. దానికి బదులు అల్లాహ్ ముందు వెళ్ళబుచ్చుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా త్వరగా కానీ ఆలస్యంగా కానీ అతనికి ఉపాధిని ప్రసాదిస్తాడు. ఇక లావాదేవీల్లో మూల సూత్రం హలాల్. ఆర్థికపరమైన కొనుగోలు, అమ్మకం, అద్దెకు ఇవ్వటం, తీసుకోవటం వగైరా అన్ని రకాల లావాదేవీలలో మూల సూత్రం ధర్మసమ్మతమే. స్వతహాగా నిషిద్ధమైన వస్తువులు తప్ప. స్వతహాగా నిషిద్ధమైనవి వస్తువుల వ్యాపారం చేయడం, క్రయ విక్రయాలు జరుపుకోవటం, అలాగే వాటి కొనుగోలు చేయటం, అద్దెకు ఇవ్వటం, తీసుకోవటం, వాటిని ఉత్పత్తి చేయటం ధర్మసమ్మతం కాదు. ఉదాహరణకు కుక్క, పంది, చచ్చిన జంతువులు, మత్తు పదార్థాలు, గంజాయి, డ్రగ్స్, సారాయి, విగ్రహాలు వగైరా. అలాగే
అశ్లీలతను వ్యాప్తి చేసే వెబ్సైట్లు, సీడీలు, పత్రికలు వగైరా సాధనాలు ఇవి స్వతహాగా నిషిద్ధం చేయబడినవి. ఇక సంపాదపరంగా నిషిద్ధమైనవి అంటే ఆ వస్తువు స్వతహాగా ధర్మసమ్మతం అయినప్పటికీ ఆ వస్తువు యొక్క సంపాదన విధానం వల్ల వ్యక్తికి లేదా సమాజానికి హానికరం కాబట్టి అవి కూడా హరాం చేయబడ్డాయి. ఉదాహరణకు వడ్డీ. ధనాన్ని సంపాదించటం తప్పు కాదు, ధర్మసమ్మతమే. కానీ వడ్డీ ద్వారా సంపాదించటం హరాం, నిషిద్ధం. అభిమాన సోదరులారా, వడ్డీని అరబీలో రిబా అంటారు. ప్రజాబాహుళ్యంలో వడ్డీగా ప్రసిద్ధి చెందిన ప్రతి సొమ్ము వడ్డీ అవుతుంది. అది వ్యక్తిగతమైనదైనా, సమాజపరమైనదైనా, వ్యాపారానికి సంబంధించినదైనా, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు వగైరాకి సంబంధించినవైనా. అలాగే అది ముస్లిం రాజ్యంలోనైనా, ముస్లిం దేశం కాకపోయినా, ఆకాశం క్రింద భూమి పైన ఏ భాగములోనైనా జనబాహుళ్యములో వడ్డీగా పరిగణించబడే ప్రతి వస్తువుని వడ్డీ అంటారు. వడ్డీ నిషిద్ధం, ఘోరమైన పాపం. ఇస్లాం దీనికి కఠినంగా నిర్మూలించింది. అలాగే అన్ని రకాల జూదం, లంచం, మోసం వగైరాలన్నీ నిషిద్ధం, హరాం. అంటే జూదం ద్వారా, లంచం ద్వారా, మోసం చేసి, అబద్ధాలాడి సంపాదించే సంపాదన కూడా ఇస్లాం ధర్మంలో నిషిద్ధం, హరాం అన్నమాట. అభిమాన సోదరులారా, ఆర్థిక లావాదేవీల్లో ఇస్లాం ధర్మం నొక్కి చెప్పిన నైతికతలలో ముఖ్యమైనవి 3. చాలా ఉన్నాయి, వాటిలో ముఖ్యమైనవి 3. ఒకటి అమానత్, రెండవది సిద్క్, మూడవది ఉత్తమ రీతి. అమానత్ అంటే అప్పగింత, విశ్వసనీయత, ధన, మాన, ప్రాణాల హక్కులను నిర్వర్తించడాన్ని అమానత్ అంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా నిసాలో ఇలా సెలవిచ్చాడు, ఇన్నల్లాహ యఅమురుకుం అన్ తుఅద్దుల్ అమానాతి ఇలా అహ్లిహా. ఎవరి అమానతులను వారికి అప్పగించండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని గట్టిగా ఆదేశిస్తున్నాడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, లా ఈమాన లిమన్ లా అమానత లహ్. అమానతుదారు కానివాడు విశ్వాసి కాడు. ఇది అమానత్ గురించి. ఇక రెండవది సిద్క్ అంటే సత్యం, నోటి సత్యం, హృదయపూర్వక సత్యం, క్రియాత్మక సత్యం. వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ఎల్లప్పుడూ సత్యాన్నే పాటించాలి. అసత్య ప్రమాణాలు చేయడం కఠినంగా మానుకోవాలి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, తన వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి అసత్య ప్రమాణాలు చేసిన వ్యక్తితో అల్లాహ్ ప్రళయ దినాన మాట్లాడడు.
అసలు కన్నెత్తి అతని వైపు చూడడు, అతని పాప ప్రక్షాళన చేసి స్వర్గములో ప్రవేశింపజేయడు అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ హదీస్ ముస్లిం గ్రంథంలో ఉంది. అమ్మే కొనే వారి గురించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు. బుఖారీ మరియు ముస్లింలోని హదీస్, వారిద్దరూ అంటే అమ్మేవారు కొనేవారు వారిద్దరూ నిజం చెప్పి ఎలాంటి దాపరికం లేకుండా వస్తువు నాణ్యతను గురించి వివరిస్తే ఆ వ్యవహారంలో వారిరువురికి శుభం కలుగుతుంది. ఒకవేళ వారు దాపరికం చేసి అబద్ధాలాడితే ఆ వ్యవహారంలో శుభం లేకుండా పోతుంది. ఇక మూడవది ఉత్తమ రీతిలో వ్యవహరించడం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి దానిపై ఉపకారం చేయడాన్ని, ఉత్తమ రీతిలో మెలగటాన్ని విధిగా చేశాడు. దీనికి అరబీలో ఎహసాన్ అంటారు. లావాదేవీలైనా, కొనుగోలు అమ్ముకోవటాలైనా, షికారు చేసిన, జిబాహ్ చేసిన ఉత్తమ రీతితో ప్రవర్తించాలి, మెలగాలి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు. ముస్లిం గ్రంథంలోని హదీస్, కనుక మీరెప్పుడైనా ఏదన్నా జంతువును చంపితే మంచి పద్ధతిలో చంపండి, జిబాహ్ చేస్తే ఉత్తమ రీతిలో జిబాహ్ చేయండి. మీలోని ప్రతి ఒక్కరూ తమ కత్తికి బాగా పదను పెట్టి జిబాహ్ చేయబడే జంతువుకు వెసులుబాటు కల్పించండి. అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ అన్ని రకాల లావాదేవీల్లో ఇస్లాం విధానాన్ని పాటించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.